డీటెయిల్స్ చూద్దాం. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న వీరిద్దరూ విజయవాడ సూర్యాపేట ఏసీపీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు తరలించినట్లు తెలుస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో నిందితులు లొంగుబాటు కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, వారి పాత్రపై ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్న దర్యాప్తు బృందాలు తదుపరి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫోన్ లైన్ లో అందిస్తారు. అలీం, ప్రియాంక, ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన ఏదైతే కృష్ణలంక యువకుడు సాయి కృష్ణ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ మీద పూర్తిగా కూడాను సిట్ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే కేసు సంబంధించి 4 వ్యక్తుల్ని అదుపులో తీసుకుంది. అంటే సిఐ నాగరాజుతో పాటు ఎవరైతే ఆయనకి సహకరించారు హెడ్ కానిస్టేబుల్ బాబురావుతో పాటు ఇతర అశోక్ నానిలిద్దరిని కూడాను ఈరోజు సిట్టు అరెస్ట్ చేసినట్లుగా కూడాను చూపించడం జరిగింది. అయితే వీరిద్దరు కూడాను కొద్దిసేపటి క్రితం మాచూరులోని ఏసీపీ ఆఫీస్ వద్ద లొంగిపోయారు. పొద్దున ఉదయం బాబురావు అనే హెడ్ కానిస్టేబుల్ కూడాను లొంగిపోవడం జరిగింది. ఓవరాల్ గా కూడా ఈ కేసుకి సంబంధించి 4 అరెస్ట్ చేసినట్లుగా కూడా సిట్టు ధృవీకరించింది. వీళ్ళందరినీ కూడా విచారణ జరుపుతున్నట్లుగా తెలియజేసింది. మరో పక్కన ఈ సిట్టుకి సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరైతే నాగరాజు ఉన్నారో ఆయన రాజమండ్రి సబ్ జైలులో ఉన్నారు. మరో పక్కన వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజు విచారించిన తర్వాత స్థానికంగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. లాకప్ డెత్ కు సంబంధించిన అంశాలు ఏమిటి, అసలు నాగరాజు సాయికృష్ణని ఎందుకు చంపారనే దాని మీద కూడాను పోలీసులు తీవ్రంగా కూడాను విచారణ జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పికి మారిన ఈ కేసుకు సంబంధించి కూడా సిట్టు త్వరితగతంగా విచారించి వెంటనే దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా తయారు చేయాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే డీజీపీకి, హోంమంత్రికి సంబంధించి ప్రజలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కేసుని మరింత సీరియస్ గా తీసుకుంది. ఎస్కేప్ లో ఉన్న కానిస్టేబుల్ కూడా దొరికిపోవటము, అందరూ కూడాను నాగరాజు చెప్పిందే తాము చేశామని చెప్పడం కూడా కొసమెరుపు. మరో పక్కన ఎవరైతే ఆ రోజు శవదహనానికి సంబంధించిన మరో వ్యక్తి సురేష్ అని స్నేహితుడు ఉన్నాడు, అతని కోసం కూడా గాను పోలీసులు ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని బృందాలు కూడా వెతకడం ప్రారంభించాయి. ఏదేమైనా సరే సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సంబంధించి అక్కడ జరిగిన తతంగం, తర్వాత సీసీ ఫుటేజీల మాయం, వీటన్నిటి మీద కూడా సిపి చాలా సీరియస్ గా ఈ కేసు మీద దృష్టి సారించిన నేపథ్యంలో కొన్ని మార్పులు చేర్పులు కూడాను జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కొద్ది రోజుల్లో ఓవరాల్ గా కూడాను విజయవాడలో కొన్ని పోలీస్ స్టేషన్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎంలు కూడాను సిపి మార్చాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వారి అమ్మగారు అటు విజయవాడ కోర్టులో తన ఏదైతే సాయికృష్ణ సంబంధించిన మృతి విషయంలో కనీసం మృతదేహాన్ని కానీ అలాగే కనీసం మట్టిని కానీ అది బూడిదని కానీ ఇమ్మని కూడా అడగడం జరిగింది. అలాగే సిబిఐ కేసు కూడాను డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ కూడాను కొన్ని మానవ హక్కు సంఘాలు కూడాను అటు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టుకు సంబంధించిన ఏదైతే కేసుకు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు స్థానిక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు, అడ్వకేట్ జనరల్ కావచ్చు, కొన్ని రోజులు ఎవరి అడిగిన నేపథ్యంలో కోర్టు ఈ అంశాన్ని వాయిదా వేయడం కూడా జరిగింది. ఏదేమైనా సరే ఇప్పటికే ఏదైతే సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి 4 వ్యక్తుల్ని సిట్ అరెస్ట్ చేసినట్లుగా కూడా చూపిస్తుంది. ప్రియాంక, రైట్ అలీం, థ్యాంక్ యూ.